బీజేపీ లిక్కర్ స్కామ్ ని క్లెయిమ్ చేసుకుంటుంది. కవిత అరెస్ట్ ని వాళ్ళకి మైలేజ్ కోసం సరే అల్టిమేట్ గా ఇంకా పొలిటికల్ పార్టీ అన్న తర్వాత వాళ్ళు చేసిన ఒక పనిని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు అధికారంలో ఉన్న వాళ్ళు. సో వాళ్ళు కవిత అరెస్ట్ అన్నదాన్ని చాలా పెద్దగా చూపించే ప్రయత్నం ఒకవైపున. ఇప్పుడు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ ని తెర మీదకి తీసుకొచ్చి వీళ్ళు దీన్ని ఎలక్షన్స్ వరకు మూవ్మెంట్ తీసుకొచ్చే ప్రయత్నం వీళ్ళు. సో అంటే లిక్కర్ స్కామ్ వర్సెస్ ఫోన్ ట్యాపింగ్ లాగా మారిపోయింది. సో ఇందులో ఎవరిది ఈ వార్ ఎటువైపు వెళ్ళే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నా మనం విశ్లేషిస్తే ఇదంతా ఫైనల్ ఇయర్ లోనే ఉంటది. ఇది అల్టిమేట్ గా గ్రౌండ్ ఓటర్ కు డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. రైతులకు డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. రేపు కరెంట్ బిల్లు ప్రాపర్ ఇవ్వగలుగుతారా లేదా దాని ఇంపాక్ట్ ఉంటుంది. వాటర్ ఇవ్వగలుగుతారా లేదా దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ కి సంబంధించినటువంటి అంశాల మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఈ పైన జరిగేది అంత కాడికి వచ్చినప్పుడు అందరు దొంగలేరు అనే కాడికి అయితే పోతుంది. ఇప్పుడు పాలిటిక్స్ ఈజ్ నాట్ ఆఫ్ ఫూలింగ్ ది పబ్లిక్ లెక్క వీళ్ళు ఈ ఇన్సిడెంట్ పెట్టి ఫూల్ చేయాలని వాళ్ళు ఆ ఇన్సిడెంట్ పెట్టి ఫూల్ చేయాలని అనే కాడికి పోయింది కదా. కానీ ఎక్కువ మాత్రము నేను అనుకుంటున్నా కవిత ఇష్యూ ఇది టాక్ ఆఫ్ ది టౌన్, టాక్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ లెక్క ఆల్మోస్ట్ అయిపోయింది. టెలిఫోన్ ఇన్సిడెంట్ మొన్ననే స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఎంత తొందరగా ఇంకా ఎంత లోపలికి పర్కులేట్ అవుతుందో దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. కానీ కేవలం కింద అంశాల వాటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, 6 పాయింట్ గ్యారంటీ అంటున్నారు, ఇది రెఫరెండం అంటున్నారు. దాంతో ఈ బస్సులతో కావచ్చు, గ్యాస్ తో కావచ్చు, ఇటువంటి వాటితో వాళ్ళకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది అనేది ఇమ్మీడియట్ గా చెప్పే సిచ్యువేషన్ అయితే లేదు. సేమ్ అదే విధంగా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఏం చేసి అక్షంతల దాంతో రామ్ టెంపుల్ దాన్ని ఏదైతే తీసుకుపోయినరో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ కిందాక రీచ్ అయ్యారు. ఇప్పుడు కొన్ని అంశాలు బీజేపీ సైడ్ కొద్దిగా మేజర్ కమ్యూనిటీస్, కొంచెం బీసీ ఫ్యాక్టర్ కావచ్చు, తర్వాత నీకు వర్గీకరణ అంశం, కేటగరైజేషన్ అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా కింద చర్చలో ఉన్నాయి. వీటి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటది. ఇప్పుడు వర్గీకరణ గురించి ఇప్పుడు వీళ్ళు కంపల్సరీ బీజేపీ చేసేటట్టున్నదని చెప్పని ఇప్పుడు మందకృష్ణ సైడ్ నుంచి వస్తున్నది. అది ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఏం జరుగుతుంది ఏంటిది అనేది దాని మీద వాళ్ళని నమ్ముతారా లేదా, దాంతో కొంచెం ఓటు కూడా అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ అదర్ కమ్యూనిటీస్ లో దాంట్లో వద్దనుకునే వాళ్ళు కావచ్చు. తెలంగాణలో గ్రౌండ్ లో కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు లంబాడాస్ కు సంబంధించి కావచ్చు, ఆదివాసీకి సంబంధించి కావచ్చు, బీసీ వర్గాలకు కూడా ఏ క్యాస్ట్ రిప్రజెంటేషన్ ఎంత ఉన్నది అనేది కూడా కొంత లోపల చర్చ జరుగుతున్నది గ్రౌండ్ లో. సో ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా అంటే అప్పుడు క్యాస్ట్ ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి పోలరైజ్ అవుతుందో ఇంతకుముందు అంతా లేకుండా కావచ్చు. కానీ ఈసారి మాత్రం కొంచెం ఆ సైడ్ కూడా కొద్దిగా జనం ఆలోచిస్తే కనబడుతున్నది. ఈ రెండు అంశాల చర్చ ఉంటది కానీ ఒపీనియన్ మేకర్స్ దగ్గర కొంత పైన ఎక్కువ ఉంటది అనిపిస్తుంది. కానీ కవిత మాత్రం కింద ఇక ఎప్పటి నుంచో నాంతున్నాయి కదా. ఇదేమో వీళ్ళు వాళ్ళ కవితను అరెస్ట్ చేసిన కాబట్టి వీళ్ళు ఈ కేసులో ఏమైనా కేటీఆర్ నో సంతోష్ ఎవరైనా టచ్ చేస్తే డెఫినెట్ గా ఉంటది. ఆ చర్చనైతే కిందాక పోతుంది, కిందాక డెఫినెట్ గా పోతాయి. అల్టిమేట్ గా గ్రామాలలో వాళ్ళకు సంబంధించిన అంశాల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అనుకుంటున్నా. ఇంకోటి కూడా ఎట్లా చూస్తున్నారంటే జనం లోపల ఏమైపోయింది, దేశం అనే కాడ చూస్తున్నారు. టీఆర్ఎస్ అయితే చూస్తలేరు. ఇప్పుడు దేశం ఎవరి చేతుల్లో ఉండాలనేది. ఇప్పుడు ఇండియా కూటమి మొత్తం వచ్చి రాహుల్ గాంధీ లేకపోతే ఇండియా కూటమి వాళ్ళు బయట స్టేట్లలో కూడా వస్తున్నది, వాళ్ళు ఎక్కువ సీట్లు వస్తున్నాయి అనేది కనుక జనంకు కాన్ఫిడెన్స్ వస్తే కొద్దిగా టిల్ట్ అవుతుంది కావచ్చు, ఇటు సైడ్ టిల్ట్ అవుతుంది కావచ్చు. యాజ్ గా వీళ్ళ ప్రొజెక్షన్ అయితే జనం లోపలికి ప్రాపర్ తీసుకుపోగలుగుతున్నారు. ఇంకా ఇండియా కూటమిది కూడా ఇంకా ప్రాపర్ ఇష్యూస్ తీసుకపోతే అంటే నేను అంటున్నది ఏంటంటే జనం కూడా ఇంకా స్టిల్ దే ఆర్ కన్ఫ్యూజ్డ్ ఈ రెండిట్లలో. మధ్యలో ఈ డిస్టర్బెన్స్ మధ్యలో ఉన్నటువంటి రీజనల్ పార్టీ బీఆర్ఎస్ ఏదైతే మొత్తం ఎక్కడెక్కడ చెల్లాచెదర లేక అవుతున్నదో, క్యాడర్ మొత్తం ఏదైతే ఆగమాగం అవుతున్నదో దాంతో ఓటర్ ఇంకా స్టిల్ కన్ఫ్యూజ్డ్ ఉన్నాడు. అది ఆ టైం వరకు నేను అనుకుంటే ఒక 10-15 రోజుల ముందు ఒక లైన్ ఎస్టాబ్లిష్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. కానీ ఇప్పుడైతే ఇమీడియట్ గా అయితే ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు. థ్యాంక్ యూ. సో ఇది తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఆన్ లిక్కర్ స్కామ్ అండ్ కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడిన వ్యాఖ్యల మీద. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.